ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. నా పక్కన నిలబడింది మా చెల్లి కనక మహాలక్ష్మి అండి. సో, మన యాంకర్ అనమాట ఇప్పుడు. సో, తిరుమల గురించి మనం లేటెస్ట్‌గా ఏం చేస్తున్నామంటే ప్రశ్న, జవాబు రూపంలో మీకు ఇంకా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ప్రతి అంశం మీద మాట్లాడడం జరుగుతుందండి. ఇంతకు ముందు వీడియోలో కళ్యాణం టికెట్ల గురించి వీడియో చేయడం జరిగింది. అందరూ కూడా బావుందండి, బాగా కంటిన్యూ చేయండి అని చెప్పారు. సో, ఈరోజు అంగప్రదక్షిణ గురించి వీడియో చేయబోతున్నామండి. సో, అంగప్రదక్షిణ గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు లభిస్తుంది. మొదలెట్టమ్మా. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు అన్నయ్య కొండపైకి వెళ్ళిన తర్వాత అప్పటికప్పుడే అంగప్రదక్షిణ టికెట్స్ దొరుకుతాయా? ఓకే. ఇది చాలా మంది అడుగుతున్న క్వెషన్ అనమాట అండి. ఎందుకంటే మనకు ఇంతకుముందు సీఆర్ఓ ఆఫీస్ దగ్గర అంగప్రదక్షిణ టికెట్లు ఇచ్చేవారండి మనందరికీ. సో, అక్కడికి వెళ్లి డైరెక్ట్‌గా మనం తీసుకునేవాళ్ళం. ఆఫ్టర్ కరోనా ఏం చేశారంటే అక్కడ ఎక్కువ మంది జనం ఈ టికెట్స్ గురించి తెలిసి ఉండడంతో ఎక్కువ మంది అక్కడ చేరుతున్నారని చెప్పేసి ఏం చేశారంటే వీటిని కూడా ఆన్‌లైన్ చేసేసారనమాట. సో, ఈ టికెట్స్ మనకి సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇవ్వడం లేదండి. అందరం కూడా ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకొని రావాలి ఇక్కడికి. సరే. ఇది మరి ఆన్‌లైన్‌లో ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎన్ని రోజుల ముందు రిలీజ్ చేస్తారు? ఉంది. సో, మీకు ఆన్‌లైన్‌లో మీరు బుక్ చేసుకోవాలంటే గనక ప్రతి నెల టీటీడీ వాళ్ళు మనకి రూ. 300 దర్శనం టికెట్లు, కళ్యాణం టికెట్లు, మిగిలిన అన్ని టికెట్లు ఎప్పుడైతే రిలీజ్ చేస్తున్నారో అదే సమయంలో ఈ టికెట్స్ కూడా రిలీజ్ చేస్తున్నారండి. మనకేంటంటే 3 నెలల ముందుగానే ఈ టికెట్స్ అనేవి మనకు రిలీజ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి ఈ వీడియో చేసే టయానికి ఆగస్ట్ నెలకు సంబంధించిన టికెట్లని రిలీజ్ చేస్తున్నారనమాట. సాధారణంగా మనకు ముందుగా మనకేంటంటే లక్కీ డ్రా టికెట్స్ రిలీజ్ చేస్తుంటారండి. ఆ తర్వాత మనకొచ్చేసి లక్కీ డ్రా టికెట్స్ అయిపోయిన తర్వాత ఆర్జిత సేవలు, కళ్యాణం టికెట్లు ఇవి రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత రోజు మనకొచ్చేసి అంగప్రదక్షిణ టికెట్లు, సీనియర్ సిటిజన్ టికెట్లు ఇవి రిలీజ్ చేస్తుంటారనమాట. ఈ టికెట్స్ మనకు ఉదయం 10 గంటలకన్నా రిలీజ్ చేస్తుంటారండి. సాధారణంగా 22, 23 తేదీల్లో ఈ టికెట్స్ అనేవి విడుదల అవుతూ ఉంటాయి. సో, మీరు హిందూ టెంపుల్ గైడ్‌ని ఫాలో అవుతుంటారు కాబట్టి ఏ డేట్‌లో రిలీజ్ అవుతున్నాయి ఏంటనేది మీకు మేము చెప్తూ ఉంటాం. ఈ టికెట్స్ అన్నవి పూర్తి ఉచితం అండి. ఇంకొక విషయం ఏంటంటే మిగిలిన టికెట్స్‌తో పోలిస్తే గనుక అంగప్రదక్షిణ టికెట్స్ 2 నిమిషాల్లోనే ఈ టికెట్స్ అన్నీ బుక్ అయిపోతాయండి. 2 నిమిషాలు. ఇంకొక విశేషం మనకు చెప్పుకోదగ్గదేంటంటే మీరు మిగిలిన ఏ సేవలన్నా కానివ్వండి, ఇప్పుడు మీరు సుప్రభాతం చూసినా, లేదంటే గనక కళ్యాణం చేసినా, ఆర్జిత బ్రహ్మోత్సవం చూసినా, ఏదన్నా సరే మీరు చూస్తూ ఉంటారు సేవ. అంగప్రదక్షిణ అనేది మీరు చెయ్యాలండి. మీరు చూడడం కాదు, మీరు చెయ్యాలి. నిజానికి అంగప్రదక్షిణ చేస్తున్నప్పుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదండి. అందుకని అసలు ఈ టికెట్స్ అన్నవి ఇప్పుడు బాగా రష్ అయిపోయింది. అసలు డిమాండ్ మామూలుగా లేదండి. 2 నిమిషాల్లో నెల మొత్తం టికెట్లు అయిపోతున్నాయంటే ఒకసారి ఆలోచించండి. అసలు టికెట్ ఎంతమంది బుక్ చేసుకోవాలి? ఓకే. ఇక్కడ మనకు ఈ టికెట్స్ కూడా ఒక ఐడీ మీద మనం 2 టికెట్లు మాత్రమే బుక్ చేయగలుగుతామండి. రెండో విషయం ఏంటంటే ఈ టికెట్ చాలా లిమిటెడ్‌గా ఉంటాయండి. 750 టికెట్స్ ఉంటాయి. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కలిపనమాట. సో, అంటే సగం ఆళ్ళకా, సగం వీళ్ళకా కాదండి. మొత్తం మీద 750 టికెట్లు ఇద్దరికీ కలిపి బుక్ చేసుకోవచ్చు. సో, ఒక ఐడీ మీద మనం 2 టికెట్స్ మాత్రమే బుక్ చేయగలుగుతాం. మరి కూడా పిల్లల్ని తీసుకెళ్ళవచ్చా? ఇప్పుడు మీరు పేరెంట్స్ గనక బుక్ చేసుకున్నారనుకోండి, 12 సంవత్సరాల లోపు పిల్లలుంటే గనక మీరు తీసుకెళ్ళొచ్చండి. ఇబ్బందేమీ లేదు. వాళ్ళని తీసుకొని వెళ్ళవచ్చు. సో, 2 నిమిషాల్లోనే అయిపోతాయి కాబట్టి నా సలహా ఏంటంటే ఎవరైతే బుక్ చేసుకుందాం అనుకుంటారో, మీరు ల్యాప్‌టాప్‌లో చేసేలా ఉంటే గనక ముందుగానే మీ డీటెయిల్స్ అన్నీ ఒక నోట్ ప్యాడ్ మీద రాసుకొని రెడీగా పెట్టుకోండి. సో, కాపీ పేస్ట్ చేయడానికి ఈజీ అవుతుంది. మొబైల్‌లో చేసేలా ఉంటే గనక ఏమైనా టూలే ఉంటే చూడండి. లేదా మీ నేమ్ షార్ట్‌కట్‌లో రాయండి. ఇప్పుడు అక్కిరెడ్డి రాజచంద్ర అని ఉందనుకోండి. సింపుల్‌గా ఏఆర్ చంద్ర. జస్ట్ ఏజ్, ఆధార్ కార్డ్ నంబరు. ఇంకొకటి ఇందులో అడ్రెస్ కూడా అడుగుతారు కాబట్టి మీరు ముందుగానే ఆ ఊరి పేరు ఇవన్నీ కూడా రాసి పెట్టుకొని రెడీగా పెట్టుకోండి. సరే అన్నయ్య. అయితే ఇప్పుడు టికెట్ బుక్ చేసుకున్నాం. ఆ టికెట్‌ని బట్టి రూమ్ ఇస్తారా మరక్కడ? ఆ! ఇది మనకు చాలామంది అడిగే క్వెషన్ అండి ఇది. ఎందుకంటే మీరు సుప్రభాత్ సేవ బుక్ చేసుకున్నా, లేదంటే కళ్యాణ్ టికెట్లు బుక్ చేసుకున్నా, లేదా ఇతర టికెట్లు ఏవి బుక్ అయిపోయినా, అంటే మనకు సేవ బుక్ అయిపోతుంది. రూమ్ అనేది కంపల్సరీ కావాలి కదా మనకు. సో, అందుకని ఈ టికెట్ ఉంది కదండీ! రూమ్ ఏమైనా ఇస్తారని అడుగుతూ ఉంటారు.
సో, అలా ఉండదండి. టీటీడీ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు రిలీజ్ ఆర్డర్‌లో చివరన మనకు రూ. 300 టికెట్లు కూడా అయిపోయిన తర్వాత అకామిడేషన్ పెడతారు. సో, వీళ్ళందరూ కలిపి ఫైనల్‌గా అకామిడేషన్ బుక్ చేసుకోవాలి. అంతే తప్ప మీకు ఆ టికెట్ ఉందని చెప్పేసి స్పెషల్‌గా మీకంటూ కోటా ఉండదు. అందరితో పాటే మీరు బుక్ చేసుకోవాలి. ఓన్లీ బుకింగేనా? అక్కడికెళ్ళి ఏమన్నా తీసుకోవడానికి ఏమి ఉండదా? ఓకే. రూము. ఒకవేళ ఫర్ సపోజ్ మీకు ఇందులో బుక్ చేసుకోవడానికి కుదరలేదనుకోండి. సో, అప్పుడు మీరేం చేయాలంటే కొండపైకి వెళ్ళిన తర్వాత సీఆర్ఓ ఆఫీస్ అని ఉంటుందండి. ఇంకా ఇవి కాకుండా సీఆర్ఓ ఆఫీసే కాకుండా మనకు రామ్ బగీచా బస్ స్టాండ్ దగ్గర ఇస్తూ ఉంటారు. అదేవిధంగా అలిపిరి మెట్లు మీరు చివరికెళ్ళిన తర్వాత ఎండ్ పాయింట్‌లో అక్కడో కౌంటర్ ఉంటుంది. కాకపోతే అవేంటంటే ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఉండకపోవచ్చండి. సో, సీఆర్ఓ ఆఫీస్ అన్నది తప్పకుండా ఉండేది. అలానే పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గర కూడా ఇస్తూ ఉంటారు. కాపోతే ఫైనల్‌గా మేము ఏం చెప్తామంటే అందరికేంటి పైన అడ్రెస్ తెలియవు గదా! సో, కాబట్టి సీఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు ట్రై చేస్తే గనక చక్కగా మీకు రూమ్ అనేది దొరుకుతుందండి. ఒక 1 ఆర్ 2 అవర్స్ మీకు టైం పడుతుంది. ఆ లైన్‌లో నిలబడి మీ టోకెన్ తీసుకోవడానికి. సో, రూ. 50, రూ. 100 రూమ్‌లుంటాయి. కాకపోతే ఒక రూ. 500 మీరు ఎక్స్‌ట్రా పే చేయవలసి ఉంటుంది. సో, రూమ్ ఖాళీ చేసిన తర్వాత అది మరలా మీకు అకౌంట్‌లో పడుతుందనమాట. మొత్తానికి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం మంచిదంటారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే ప్రశాంతంగా ఇంక మీకంతా రెడీ అయిపోయినట్టు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోకపోతే ఇంక అక్కడికెళ్ళి కొద్దిగా తిప్పలు మాత్రం పడాలి. సరే మరి ఇప్పుడు ఆ టికెట్ పట్టుకుని అసలు ఎక్కడికెళ్ళాలి? ఏ టైంకి వెళ్ళాలి? ఎలా తెలుస్తుంది మాకు? హ్మ్. ఈ అంగ ప్రదక్షిణ అన్నది మనకేంటంటే అర్ధరాత్రి 12 ఆ టైంకల్లా మనం రిపోర్ట్ చేయాలనమాట. మన టికెట్ బుక్ చేసుకున్న దాని మీదే మీరు ఏ సేవ బుక్ చేసుకున్నా సరే అక్కడ రిపోర్టింగ్ టైమ్ అని ఉంటుందండి. సో, ఆ టయానికి మీరు లైన్‌లో ఉండాలనమాట. సో, ఆ టికెట్ కన్నా ఒక అరగంట ముందున్నా మంచిదే మీరు. కనీసం ఆ టికెట్ పెట్టిన టయానికి మీరుండాలి. రిపోర్టింగ్ టైమ్. ఆ రిపోర్టింగ్ లొకేషన్ గూడా అక్కడ రాస్తారు. సో, ఆ లొకేషన్ మీరు కంగారు పడకండి. ఎందుకంటే కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఆ లొకేషన్ అని తెలియవు. మీరు కొండపైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ టాక్సీలు తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఫ్రీ బస్సులు తిరుగుతూ ఉంటాయి. జస్ట్ మీరు వాళ్ళకి బాబు రూ. 300 టికెట్ దర్శనం లైన్‌కెళ్ళి తీసుకెళ్ళాలంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అంగప్రదక్షిణ టికెట్ చూపించారనుకోండి, వైకుంఠం కాంప్లెక్సా అని ఆళ్ళు తీసుకెళ్ళిపోతారు. సో, మీరు ఆ లొకేషన్ గురించి కంగారు పడకండి. అవన్నీ పక్కపక్కనే ఉంటాయి కాబట్టి, మీరు కొత్త కాబట్టి మీకు ఆహ్, టైము ఎంతుందో దానికన్నా ఒక అరగంట ముందు మీరు ఉండేలా చూసుకోండి. సో, ఇక్కడ మనకు ప్రత్యేకించి ఈ అంగప్రదక్షిణ అన్నది మిగిలిన దర్శనాలతో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉంటుందండి. ఎందుకు భిన్నంగా ఉంటుందంటే గనక, మిగిలిన దర్శనాలైతే గనక మనం చక్కగా రూమ్‌లో అందంగా రెడీ అయ్యి వెళ్తాం. హ్మ్. ఇది ఎలా ఉంటుందంటే కరెక్ట్‌గా 12 గంటలకు మన స్వామివారి పుష్కరిణి గేట్లు ఓపెన్ చేస్తారు. ప్రత్యేకించి వీళ్ళ కోసం ఓపెన్ చేస్తారండి. సో, అందులో మీరు శుభ్రం ఏదో నీళ్ళు జల్లుకోవడం కాదు. ఆహ్, కంప్లీట్‌గా 3 ముడకలు వేసి మీరు స్నానం చేయాలి. మామూలుగా ఎండాకాలం అయితే పర్వాలేదండి. ఎవరైతే ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇలా చలి పెరిగే టైంలో వెళ్తున్నారో వాళ్ళు చేస్తే గొప్పనమాట. సో, అక్కడేంటంటే ఆ చలిలో మనకి బాగా బిక్కుసిపోయి అసలు రాదు ఊపిరి ఆడదు మనకు. ఎందుకంటే చాలా సార్లు నేను వెళ్ళొచ్చానండి. సో, ఆ అనుభవం ఉంది. సో, అక్కడ నుంచి మీరు సింపుల్ దారి నేను చెప్తాను గుర్తుపెట్టుకోండి. మీరు స్వామివారి టెంపుల్ నుంచి డైరెక్ట్‌గా వెళ్ళిపోండి. ఎక్కడికి ఆలయం దాటుకుంటూ వెళ్తే గనక మనకు సుభదం ఉంటుంది గదండీ! సుభదం మెట్లెక్కండి. మెయిన్ రోడ్‌కి ఎక్కువ వచ్చేస్తారు. అక్కడి నుంచి డౌన్ దిగిపోండి. డౌన్ దిగిపోయిన తర్వాత అక్కడ పోలీస్ వాళ్ళని అడిగితే గనక అక్కడ లైన్ చూపిస్తారు మీకు. ఆహ్, ఎవరో సుప్రభాతంలో ఒక లైన్ ఉంటుందండి. ఆ తర్వాతది నెక్స్ట్ స్టాప్‌లో మీకుంటుందనమాట ఎంట్రీ పాయింటు. అక్కడ అడిగితే చెప్తారు. శుభ్రంగా స్నానం చేసి వెళ్ళాలండి. తడి బట్టలు వాళ్ళు చెక్ చేస్తారు. మీరు రుద్దేసుకొని వెళ్ళిపోకండి. తడి బట్టలు లేకపోతే గనుక వెనక్కి పంపించేస్తారు. మరలా మీరెళ్ళి రూమ్‌కెళ్ళి ఇయన్నీ చేసి తల స్నానం చేయడాలు ఇవన్నీ అవ్వవు. సో, పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలతోటే రావాలి. తప్పకుండా మీరు మీ ఆధార్ కార్డ్ చూపించాలి. మీ టికెట్ చూపించాలి. సరే ఇప్పుడు మరి ఆ అంగప్రదక్షిణ గుడి లోపల జరుగుతుందా? బయట జరుగుతుందా? ఆ! మనకిక్కడ 2 రకాల అంగప్రదక్షిణలున్నాయండి. మనం ఇప్పుడు చేసేది గుడి లోపలనమాట. గుడి లోపల చేస్తాం మనము. అలా కాకుండా పెద్దది బయట స్వామివారి టెంపుల్ దగ్గర చేస్తారనమాట. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఒకరినో, ఇద్దరినో మహా అయితే. వాళ్ళేం చేస్తారంటే గుడి మొత్తానికి చేస్తారనమాట. మాడ వీధుల్లో వీళ్ళు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే స్వామివారి టెంపుల్‌కి లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకుంటాం కదండీ! దర్శనం చేసుకొని బయటకొచ్చినట్టే బంగారు బాగుంటుంది. ఒక 2 అడుగులు ఎదరకేసామనుకోండి మనం, ఏం కనిపిస్తుంది మనకు?
వైకుంఠ ద్వారం కనబడుతుంది. చాలా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటారు కదా అక్కడ. అక్కడి నుంచి మనం అక్కడ రౌండ్ చేసుకుంటూ విమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని, ఆ తర్వాత మనకు హుండీలో డబ్బులు వేసి నరసింహస్వామి దర్శనం చేసుకుని, అక్కడి నుంచి అలా లక్ష్మీ అమ్మవారిని నమస్కారం పెట్టి బయటికి వెళ్ళిపోతాం కదా. ఇక్కడ మనకేంటంటే మీరు దర్శనం చేసుకుని జస్ట్ అలా రాగానే బంగారు బావు కాడి నుంచి మొదలుపెట్టి ఇలా కరెక్ట్గా మనకి ఇప్పుడు నేను చెప్పిన రూట్లో మీరు హుండీ వరకు మాత్రమే చేస్తారండి. నిజం కంప్లీట్గా ఒకటి కూడా కంప్లీట్గా చేయం మనము. అదొకటే చేస్తాం, మన లోపలే జరుగుతుంది. ముందుగా ఆడవాళ్ళని పంపిస్తారండి. ఆడవాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఎవరైనా వికలాంగులు లాంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని పంపిస్తారు ముందు మగవాళ్ళని. తర్వాత మా మగవాళ్ళని అనమాట. సో అక్కడ ఏంటంటే కంపల్సరీగా ఇంతకుముందు ప్యాంట్లు ఎలా చేసేవారండి. నేను ప్యాంట్లతో చాలాసార్లు చేశాను. ఇప్పుడు ప్రత్యేకించి పంచే అని చెప్తున్నారనమాట. సో పంచె కట్టుకుని మీరు వెళ్ళాలి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చంటి పిల్లల్ని మీరు తీసుకెళ్ళవచ్చు. సో ఇక్కడ ఇంకొకటి అడిగేది ఏంటంటే అంగప్రదక్షిణ అయిపోయిన తర్వాత దర్శనం ఉంటుందా లేదని అడుగుతుంటారు. సో ఇక్కడ ఏం కాదు ఇప్పుడే ఇప్పుడు మనం అంగప్రదక్షిణ చేసాం, మరి స్వామివారి దర్శనం అవ్వలేదు కదా ఇక్కడ. సో వీళ్ళకి ఏంటంటే అంగప్రదక్షిణ అయిపోయిన తర్వాత మనం ధ్వజస్తంభం నుంచి బయటకు పంపిస్తారండి మనల్ని. ఆల్రెడీ అప్పటికే, ఎందుకంటే ఇది తెల్లవారుజామున 3 గంటలు జరుగుతూ ఉంటుంది. ఒక పక్కన మీరు సుప్రభాతం వింటూ అంగప్రదక్షిణ చేయొచ్చు అనమాట. ఒక పక్కన సుప్రభాతం జరుగుతూ ఉంటుంది, మనం అంగప్రదక్షిణ చేస్తూ ఉంటాం. ఇంకొక విషయం ఏంటంటే అండి, మనం మామూలుగా ఏదైనా కోరికలు కోరుకున్నప్పుడు సాధారణంగా లైన్లోకి వెళ్ళినప్పుడు మనం కోరికలు చెప్పలేము. ఆ టైం ఉండదు మనకు. స్వామివారిని చూసుకుంటాం, వాళ్ళ దశలో బయటకు గెంటేస్తారు. ఈ అంగప్రదక్షిణలు ఏంటంటే మనం ఈ చేస్తూ ఉంటాం కదా, మధ్య మధ్యలో ఆగుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఎక్కువ మంది దగ్గర ఒకరి మీద ఒకరు పడిపోతూ ఉంటారు, ఆగుతూ ఉంటారు. సో అప్పుడు ఏంటంటే మీరు ఎన్ని కోరికలు అన్ని కోరికలు చక్కగా సహస్ర నమస్కారం పెట్టి మీరు చేసుకోవచ్చు. సో మనం అంగప్రదక్షిణ చేసి బయటకు వస్తాం, ధ్వజస్తంభం అవతలకి వెళ్తున్న తర్వాత ఆల్రెడీ సర్వదర్శన వాళ్ళు ఉంటారండి. సో మనల్ని ఏం చేస్తారంటే సర్వదర్శనంలో కలిపేస్తారు. సో ఆలయం లోపలే ఉంటాం కాబట్టి మనకి దర్శనం కూడా అయిపోతుంది. సో మ్యాక్సిమం 4-4:30 కల్లా దర్శనంతో సహా అంగప్రదక్షిణ దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోతాయి. సరే అండి, ఇప్పుడు ఈ దర్శనం అయిపోయింది. ఇప్పుడు తిరుపతి వెళ్ళాక అక్కడ 2-3 రోజులు వేరే దర్శనం చేసుకోవాలనిపిస్తుంది. సో నెక్స్ట్ డే ఏమైనా 300 రూపీస్ టికెట్ కానీ ఫ్రీ దర్శనం కానీ ఇలా ఏదైనా ఇంకో దర్శనం చేసుకోవచ్చా? ఇప్పుడు మీకు అంగప్రదక్షిణ చేసుకున్న తర్వాత కావాలంటే 300 రూపాయల టికెట్లు ఇవన్నీ బుక్ చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇంతకు అంటే సుప్రభాతం సేవ లాంటివి అయితే కనుక మరలా సుప్రభాతం బుక్ చేసుకోవడానికి ఉండదు. కానీ ఈ అంగప్రదక్షిణకి అలాంటి రూల్స్ ఏమీ లేవు. మీరు కావాలంటే నెక్స్ట్ డే 300 రూపాయల దర్శనం టికెట్ తీసుకోండి. ఆల్రెడీ కళ్యాణ టికెట్లు అయిపోయాయి కాబట్టి ఒకవేళ కళ్యాణ టికెట్ బుక్ చేసుకుంటే అంగప్రదక్షిణ కూడా ట్రై చేయండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ టికెట్ ఫ్రీ, మీకు ఒక లడ్డు ఇస్తారు. తర్వాత మీరు దర్శనం బయటకు వచ్చిన తర్వాత ఆ రోజంతా మీరు కావాలంటే స్వామివారి సిఆర్ ఆఫీస్ దగ్గర లక్కీ డ్రాలు ఉంటాయి కాబట్టి అవి కూడా పార్టిసిపేట్ చేయొచ్చు మీరు. ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్? రాసినన్ని అయిపోయాయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ చేయండి, వాటికి కూడా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.